హనీ ఇప్పుడు ఏమన్నా నా చూపు అది చూపించడం ఏందో కోతులు కట్లు పెట్టి అవసరమే నువ్వు డిస్టర్బ్ చేయద్దు హనీ, డిస్టర్బ్ చేయకు. పొంద చూపిస్తా అంటే ఎట్లమా చెప్పేది. ఇంకా అక్కడ పోలే ఇక్కడ పోలా బిర్యానీ తినద్దా, మాకు ఆకలి ఎత్తాను. నేను ముందే చచ్చిపోతానా పొద్దున తినలా నేను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఫుడ్ ఛాలెంజ్ వచ్చేసి చపాతి, మటన్ కర్రీ, ఇంకా అలసంద వడలు. లాస్ట్ వీడియోలో మేము చికెన్ దమ్ బిర్యానీ ఫుడ్ ఛాలెంజ్ చేసాము. నేను, వదిన, మా చెల్లి ముగ్గురం కలిసి చికెన్ దమ్ బిర్యానీ ఫుడ్ ఛాలెంజ్ అయితే చేసాం కదండి. దాంట్లో మా వదిన విన్ అయింది. మా వదిన ఏం అడిగింది, ఏమడిగినా నవీన? చికెన్ కర్రీ అలాగే చపాతీ అని చెప్పింది. కాకపోతే వదినకి గొంతు కొంచెం పెయిన్ ఉందనేసి చికెన్ కర్రీ క్యాన్సిల్ చేసేసి నాకు ఇష్టమైనటువంటి మటన్ కర్రీతో ఇవాళ అయితే మేము ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాము. అదే అంటారు కదా, తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని. మా వదినికి ఇష్టమైన చికెన్ అలాగే చపాతీ అనుకున్నాము, కానీ నాకు ఇష్టమైనటువంటి మటన్ మరియు చపాతీతో ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాము. ఈ ఫుడ్ ఛాలెంజ్ లో 3 చపాతీలండి. 1 2 3 నవీన 3 చపాతీలు అలాగే 2 అలసంద వడలు, ఒక్కొక్కరికి 2. ఇంకా కొలతతో ప్రకారంగా ఇద్దరము సేమ్ బౌల్స్ లోనే మటన్ కర్రీ తీసుకున్నాం. మరి ఇదంతా కంప్లీట్ అయిపోదా, ఓకేనా? ఎవరు ఫస్ట్ తింటామో చూద్దాము. లాస్ట్ టైం వదిన విన్ అయింది, ఈసారి నేను విన్ అవ్వాలనుకుంటున్నా. అందులోనూ నాకు ఇష్టమైనటువంటి మటన్ కర్రీతో ఇంకా సూపర్ ఉంటది. అలసంద వడలు చపాతీ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉంటది. ఓకే రెడీ? ఓకేనా? రెడీనా? అంతా కంప్లీట్ అయిపోవాలా, ఏమి మిగలకూడదు. అవును. ఓకే, మరి రెడీ, స్టార్ట్. ఎంతో ఇష్టమైనటువంటి మటన్ సూపర్ ఉంది. అంత పుల్ల నవీన 2 చపాతీలు అయిపోయినాయి అమ్మడయా. 12. అలసంద వడ మటన్ కర్రీలో సూపర్ ఉంది నవీన. నీవు 2 అయిపోయినాయా? చపాతీ ఒక్కటే కొంచెం గ్రేవీ వేసుకుంటే వేరే గిన్నె లేదు ఇంకా టెన్షన్ పడద్దు. అవునాయి అని గ్రేవీ తీసుకొస్తాను.
నువ్వు వేసుకో. నన్ను కలుపుతుంది. గ్రేవీ కూడా వేసుకుంటాను ఇంకా కొంచెం. నవ్విద్దు అని మిమ్మల్ని అప్పుడే అయిపోయా. ఒకటే ఉంది. ఉడలు ఉన్నాయిలే. ఇదేమి వండుతున్నావు? అయిపోయా. అయిపోయా. వద్దు అయిపోయా. అందంగా చూసేసి కలిపి పారేసింది. జాగ్రత్త తిను తిను తిను. కలవట్లేదు. నీదే అయిపోయింది. నువ్వు ఆకలి ఉండవు పొద్దున్న నుంచి కాదు, అన్నం ఎంత చించే పాతి కలిపింది చూసి ఎంత అవుతుందా? అది మెత్తగా అయితే సరిపోయింది. ఇట్లా నవ్వలేకన్నా టిక్కులు వాడుతుంది అత్త. మిగిలిన వాళ్ళు నువ్వు ఏం చెప్తావు? తుంచాలంటే గట్టిగా ఉంది, తీస్తే రాదు. అది ముందుగా చేసినావు కదా అంత అందుకు అట్లా అయినాయి. అప్పుడప్పుడు అట అయితే వస్తానవేమని చేసింది. ఇంకా ఎంత తుంచినా రాదు, ఎంత మింగన్నా మింగదు. నువ్వే గెలిచినా పిజ్జా చెప్పత్తా. అబ్బా మిమ్మల్ని పిజ్జా నవీనా ఏం ఈరోజు ఒక్క చపాతి వెనక ఉండిపోతుంది. ఉందేవి చాలా అసలు వెనకాల నువ్వు నేను చూడు ఎంత బాగా ఉదయం ఇంకా ఒకటి ఉందిలే. ఓటంటుంది. బాగా స్పైసీగా భలే చేసినావు నవీనా. బాగుందా? బాగా కారం కారంగా. అసలు నేను గెలుస్తానని అనుకోనే లేదు మా. పొద్దున్న నుంచి అయితే ఏంది తినలేక నేను ఆకలిస్తాను, ఫుల్ ఆకలి. ఇప్పుడు ఎంత టైం 2:30 అవుతుంది. ఫుల్ ఆకలేసింది. 3 చపాతీలు తిన్నా, మటన్ కర్రీ ఒక కప్ అంతా తిన్నా, 2 అలసంద వడలు తిన్నా. అసలు సూపర్ కాంబినేషన్. ఏ నవీనా అలసంద వడలు మటన్ చెప్పాలా? సూపర్ ఉంది. బాగుందా? అలసంద వడలకి మటన్ కర్రీ పులుసు చపాతీ సూపర్ అంటే సూపరు. కానీ ఈ ఛాలెంజ్ నీకు ఇష్టమైనది ఉండాల్సింది. ఏమి నీ గొంతు బాగాలేదనేసి ఈసారి చికెన్ తినలా. చికెన్ వద్దనుకొని మటన్ తిన్నాము. అది నాకు ఇష్టం అయిపోయింది. అదే అంటారు కదా, తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందంటే అదే అనమాట. మనం ఒకటి అనుకుంటే జరిగేది ఇంకొకటి అనమాట. అట్లా ఈరోజు అయితే నేనే గెలిచినాను నవీనా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మటన్ కర్రీలో నేను ఓడిపోతే నాకు అసలు ఇష్టమైన ఫుడ్ అది కదా, నాకు ఇష్టమైన ఫుడ్ లో నేను గెలుచుకుంటే అంతే. కాబట్టి ఈ రోజు గెలిచినా చాలా ఆనందంగా ఉంది. మటన్ కర్రీ కూడా చాలా సూపర్ చేసినావు నవీనా. బాగుంది, చాలా బాగుంది. అసలు 3 చపాతీలు తింటానా తినలేనా అనుకున్నా, కానీ తినేసిన. అది కూడా అంత పీసులు వేసేసుకొని
అన్నం కలిపినట్టు కదా. అన్నం కలిపినట్టంటే కొంచెం మెత్తగా అయితే లేకపోతే నాకు గొంతులు అసలు పోదనమాట. ఇంకా అందుకని అట్లా ట్రిక్ చేసి తినేసిన. సూపర్ అంటే సూపర్ ఉంది. ఎట్లా ఉంది? నీకు ఎట్లా అనిపించింది? బాగుంది. ఛాలెంజ్ ఓడిపోయినందుకు ఏం లేదు, ఒకసారి ఛాన్స్. నాకు ఒకసారి ఛాన్స్ ఇచ్చింది. మరి నెక్స్ట్ టైం ఏం పెట్టుకుందాం? నీ ఇష్టం, నువ్వు కదా గెలిచి. నేను గెలిచినాను కాబట్టి ఏం పెట్టుకుందాం అబ్బా అనుకుంటున్నా, ఆలోచిస్తానా. ఏం తిందాం? కూరలు కూడా చేసుకొని పెట్టుకుంది. స్వీట్ నేను అస్సలు తినను. తినవు అట్లా తింటాను అడుగుకోవాలి. మమ్మీ అట్లా తీసాను, నువ్వు చేసిన స్వీట్ చెప్పు మమ్మీ. ఇప్పుడైతే కూడా చేసుకుందామా? నీ ఇష్టం. సరే అయితే నెక్స్ట్ అయితే పూర్ణం కుడాలు తీసుకొని తిందాం. ఓకేనా? ఏమంటావు? నెక్స్ట్ టైం నాకు స్వీట్ అంటే అస్సలు నచ్చదు. మరి ఎట్లెట్ట గెలుస్తానో నెక్స్ట్ టైం తెలీదు. మా వదిన స్వీట్ లో పులి. ఎలాంటి ఫుడ్ ఛాలెంజ్ చేయాలనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. అవే ఫుడ్ మేము తినడానికి ప్రయత్నిస్తాము. ఎవరైతే ఎక్కువగా ఏం చెప్తారో అదే ఫుడ్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తామండి. మరి ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మాకైతే నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. మటన్ కర్రీ కాబట్టి చాలా ఇష్టం, నాకు నచ్చింది. మా వదిలికి కూడా నచ్చిందా లేదో చెప్పాలా? చెప్పు నాయనా. నచ్చిందా? ఓడిపోయింది ఏమంటే ఈసారి నేనే గెలిచినాను. నేను గెలిచినందుకు చాలా హ్యాపీగా, మరి అయితే మీరు కూడా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నా ఈ వీడియో చూసి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసి చెప్పండి. అలాంటి వీడియోసే మేము కూడా ఫుడ్ ఛాలెంజ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తామండి. మరి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే దేవి పామిరెడ్డి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.